బజరంగి భాయిజాన్. 'బజరంగి భాయిజాన్' అనేది పెద్ద నేషనల్ లెవెల్‌లో హిట్ అయింది. దీనికి ఆల్రెడీ మన రాజమౌళి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో 'విజేంద్ర ప్రసాద్' గారు దీనికి కథ అందించారు. సో 'విజేంద్ర ప్రసాద్' గారు అందించిన ఈ కథతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో ఒక చిన్న పాప కోసం హీరో ఏ విధంగా పాకిస్తాన్‌కెళ్ళి ఆ అమ్మాయిని తన గమ్యస్థానానికి చేరుస్తాడనేదే ఈ యొక్క కథ. సో ఇది నేషనల్ ఇంటిగ్రిటీకి సంబంధించి కానివ్వండి, అలానే శత్రు దేశమైన పాకిస్తాన్ తో మిత్రుత్వంతో ఎలా సల్మాన్ ఖాన్ పాత్ర ముందుకు వెళ్ళింది, ఆ అమ్మాయిని ఏ విధంగా సేఫ్‌గా వాళ్ళ ఇంటికి చేర్చింది అనేది ఈ కథ. ఇది కథ గురించి మాట్లాడుతూ గతంలో 'విజేంద్ర ప్రసాద్' కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలైతే చేశారు. ఆ 'బజరంగి భాయిజాన్' అనే సినిమా చిరంజీవి హీరోగా వచ్చినటువంటి 'పసివాడి ప్రాణం' సినిమాని ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నాను అని కూడా చెప్పకుండా దాన్ని కాపీ కొట్టాను, దాని సీన్లు లేపేసి ఆ కథ తయారు చేశానని చెప్పేసి ఓపెన్‌గా బోల్డ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు 'విజేంద్ర ప్రసాద్'. సో సో కథ ఏదైనప్పుడు కూడా 'పసివాడి ప్రాణం' కూడా ఒక చిన్న బాబు కోసం చిరంజీవి క్యారెక్టర్ ఏ విధంగా ఆ పాపని కాపాడుతాడనేది సినిమా అంతా ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఆ బాబుని హత్య చేయడానికి చూడటం, హత్య చేయడానికి కారణం ఏంటి, వాళ్ళ మదర్ ఎవరు, వాళ్ళ మదర్‌ని ఎవరు హత్య చేశారు, ఆ ఒక మూగ అమ్మాయి అయినటువంటి ఆ యొక్క పాత్ర బేబీ సుచిత చేసింది. సో ఇది అప్పట్లో పెద్ద హిట్ సాధించింది. 1980స్‌లో ఐ థింక్ సో. 80లో ఎర్లీ 90స్‌లో 'పసివాడి ప్రాణం' రిలీజ్ అయ్యి పెద్ద హిట్ సాధించింది. సో దాని ఒక మెయిన్ మూల కథని ఆధారంగా తీసుకొని రాసినటువంటి 'బజరంగి భాయిజాన్' అనేటువంటి సినిమా సల్మాన్ ఖాన్ కెరియర్‌లో ఒక మంచి చిత్రంగా నిలిచిపోయింది.